Hi, hello, namaste. This is Kaja. You watching Job Society YouTube channel. సో ఫ్రెండ్స్ ఈరోజు పర్టికులర్ ఈ వీడియోలో మనం ఐడిబిఐ బ్యాంక్ నుంచి అఫీషియల్గా మనకు 500 ఉద్యోగాలకు సంబంధించి జూనియర్ అసిస్టెంట్ ఆఫీసర్కి సంబంధించినటువంటి ఉద్యోగాలకైతే నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. సో ఈ నోటిఫికేషన్ సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే నేను ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసి అప్లై అయితే చేసుకోండి. వీడియో చూస్తున్న అభ్యర్థులకు నా రిక్వెస్ట్, ప్రతి ఒక్కరు కూడా వీడియోతో లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే మాకు కొంచెం సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. కాబట్టి ముందుగా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. ఛానల్ కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ తప్పకుండా యాక్టివ్ చేసుకొని పెట్టుకోండి ఫ్రెండ్స్. సో ఆలస్యం చేయకుండా లెట్స్ గెట్ స్టార్టెడ్ దిస్ వీడియో. పిఐ నుంచి అఫీషియల్గా రిలీజ్ అయిన నోటిఫికేషన్. సో మనకు ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసరికి ఫిబ్రవరి 26 నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. సో మొత్తం లాస్ట్ డేట్ పేమెంట్ కూడా మనకు 26 రోజే పే చేయాలి. సో జోనల్ వైజ్గా జోన్స్ ఏ డిస్ట్రిక్ట్స్ అనేవి ఏ జోన్స్ కింద వస్తాయని వీళ్ళు క్లియర్గా ఇవ్వడం అయితే జరిగింది. సో మన తెలంగాణకు సంబంధించి హైదరాబాద్ సంబంధించి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రెండు కూడా హైదరాబాద్ జోన్ కింద ఇవ్వడం అయితే జరిగింది. సో ఇంకా ఈ నోటిఫికేషన్లో మనం చూసినట్లయితే నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ 500 ఉన్నాయి. సో 500 వేకెన్సీస్లలో అన్రిజర్వ్డ్ కింద 203, ఎస్సీకి 75, ఎస్టీకి సంబంధించి 37, ఈడబ్ల్యూఎస్కి 50, ఓబీసీకి 135, అదేవిధంగా పర్సన్స్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీకి కింద కొన్ని వేకెన్సీ అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో మీకు ఉండాల్సిన ఏజ్ లిమిట్ చూసినట్లయితే మినిమం ఏజ్ లిమిట్ 20 years, మ్యాక్సిమం ఏజ్ లిమిట్ 25. అదేవిధంగా మీకు డేట్ ఆఫ్ ఆన్లైన్ టెస్ట్, ఆన్లైన్లో మీకు డేట్ ఆఫ్ కండక్ట్ చేసేది March 17 కూడా ఇచ్చారు. సో టోటల్ వేకెన్సీస్కి 500. సో మీకు ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ చూసినట్లయితే గ్రాడ్యుయేషన్ ఎవరైతే కంప్లీట్ చేస్తారో వాళ్ళైతే ఎంచక్క అప్లై అయితే చేసుకోవచ్చు గాయస్. సో ఇంపార్టెంట్ డేట్స్ చూసినట్లయితే కట్ ఆఫ్ డేట్ ఫర్ ఎలిజిబిలిటీ క్రైటీరియా ఆఫ్ ఏజ్ అదేవిధంగా క్వాలిఫికేషన్ సంబంధించి January 31, 2024 అని ఇచ్చారు. మీకు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అదేవిధంగా పేమెంట్ మొత్తం కూడా మీకు February 12 నుంచి February 26 మధ్యలో అయితే మీరైతే పే చేయాలి. అదేవిధంగా ఆన్లైన్లో మీరు సబ్మిట్ చేయాలి. సో మీకు ఆన్లైన్ టెస్ట్ టెంటేటివ్గా వచ్చేసరికి March 17 అయితే మీకు కండక్ట్ చేస్తారు. ఎలిజిబిలిటీ క్రైటీరియా చూసినట్లయితే సో కట్ ఆఫ్ డేట్ వచ్చేసరికి January 31, 2024. సో అప్లికెంట్ ఇండియన్ సిటిజన్ కానీ నేపాల్ కానీ భూటాన్ కానీ అయి ఉండాలి అని కూడా క్లియర్గా ఇవ్వడం జరిగేది. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసినట్లయితే ఎనీ డిసిప్లిన్ అంటే మీరు ఏ డిసిప్లిన్ అయినా సరే పర్వాలేదు, గ్రాడ్యుయేషన్ అయితే కంప్లీట్ అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. సో క్యాండిడేట్స్ ఆర్ ఎక్స్పెక్టెడ్ టు హ్యావ్ ప్రొఫిషియన్సీ, కంప్యూటర్ మీద కొంచెం ప్రొఫిషియన్సీ అయితే ఉండాలి కూడా ఇవ్వడమే జరిగింది. మీకు రీజనల్ లాంగ్వేజ్ మన తెలంగాణ కాబట్టి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఎవరైతుందో వాళ్ళకు మదర్ టంగ్ తెలుగు కంపల్సరీ అని కూడా ఇవ్వడం అయితే జరిగింది. సో ఫైనల్ ఇయర్ గ్రాడ్యుయేషన్ అదేవిధంగా సెమిస్టర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు అని కూడా ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. సో ఏజ్ లిమిట్ చూసినట్లయితే మినిమం ఏజ్ లిమిట్ 20 years, మ్యాక్సిమం సరికి 25 years. యాజ్ పర్ గవర్నమెంట్ నామ్స్ ప్రకారం మనకు రిలాక్సేషన్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఎస్సీ ఎస్టీకి సంబంధించి 5 years, ఓబీసీకి సంబంధించి 3 years, పర్సన్స్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీకి సంబంధించి 10 years, ఎక్స్ సర్వీస్ మెన్స్ అదేవిధంగా వివిధ రకాల కేటగిరీకి సంబంధించిన అందరికీ కూడా 5 years రిలాక్సేషన్ ఇవ్వడం అయితే జరిగింది. సో ఇది ఫ్రెండ్స్ ఏజ్కి సంబంధించినటువంటి రిలాక్సేషన్. అదేవిధంగా మనకు అప్లికేషన్ ఫీ అదేవిధంగా ఇంటిమేషన్ ఛార్జెస్కు సంబంధించి ఎస్సీ ఎస్టీ అదేవిధంగా పర్సన్స్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీ ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా 200 రూపాయలు అయితే పే చేయాలి. అదేవిధంగా అదర్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా 1000 రూపాయలు అయితే అప్లికేషన్ ఫీ అదేవిధంగా ఇంటిమేషన్ ఛార్జెస్ అయితే పే చేయాలని కూడా ఇవ్వడం అయితే జరిగింది. సో హౌ టు అప్లై, మీరు ఎలా అప్లై చేయాలనేది క్లియర్గా ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. సో ఫర్ రిజిస్ట్రేషన్ అదేవిధంగా పేమెంట్ ఆఫ్ ఫీ రెండింటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే క్లియర్గా ఈ డీటెయిల్స్ ఇవ్వడం అయితే జరిగింది. సో మీకు హౌ టు అప్లై అని మీకు డిఫికల్ట్గా అనిపిస్తే నాకు కమెంట్ రూపంలో అయితే తెలియజేయండి. నేను మరొక వీడియో అయితే చేసి మన ఛానల్లో అయితే అప్లోడ్ చేసే ప్రయత్నం అయితే చేస్తాను ఫ్రెండ్స్. సో నేను ఆల్రెడీ చెప్పా కదా, అప్లికేషన్ ఫీ అదేవిధంగా ఇంటిమేషన్ ఛార్జెస్ అన్నీ కూడా ఎస్సీ ఎస్టీ పర్సన్స్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీ ఇద్దరికి కూడా 200 రూపాయలు ఉంటుంది. అదేవిధంగా అదర్ కేటగిరీ అదేవిధంగా ఓసీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా అదేవిధంగా ఓబీసీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా 1000 రూపీస్ ఇంక్లూడింగ్ ఇంటిమేషన్ ఛార్జెస్ ఇవ్వడం అయితే జరిగింది. సో పేమెంట్ ఆఫ్ ఫీ మీరు ఆన్లైన్లో పే చేయాలి. అదేవిధంగా ఆ పేమెంట్ వచ్చేసరికి మీరు డెబిట్ కార్డ్ అయినా పే చేయొచ్చు, క్రెడిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్, ఐఎంపీఎస్, క్యాష్ కార్డ్స్, మొబైల్ వ్యాలెట్స్ ఎలా అయినా సరే మీరైతే పే చేసుకోవచ్చు. సో దాంట్లో ఎలాంటి ఆబ్జెక్షన్ అయితే లేదు. సో మీరు డాక్యుమెంట్ ప్రూఫ్ ఏజ్కి సంబంధించి 10th క్లాస్ అదేవిధంగా ఇంటర్మీడియట్ ఎవరైతే ఉంటారో వాళ్ళైతే ఆ డాక్యుమెంట్ అయితే మీరు ప్రూఫ్గా సబ్మిట్ చేయవచ్చు. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సంబంధించి సో మీ అన్ని మార్క్ షీట్ కూడా 10th అదేవిధంగా ఇంటర్ అదేవిధంగా డిగ్రీకి సంబంధించి అన్ని సెమిస్టర్స్ అదేవిధంగా ఇయర్ వైజ్ కన్సాలిడేటెడ్ మార్క్ షీట్స్ అయితే మీరు అప్లోడ్ చేయాలని కూడా ఇవ్వడం అయితే జరిగింది.
క్యాస్ట్కి సంబంధించిన ప్రూఫ్ కూడా మీరు సబ్మిట్ చేయాలి. వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంటే మీకు డాక్యుమెంట్ అంటే ఎక్స్పీరియన్స్ సంబంధించిన డాక్యుమెంట్ కూడా మీరైతే అప్లోడ్ చేయాలి. సో సెలక్షన్ ప్రాసెస్ చూద్దాం. సెలక్షన్ ప్రాసెస్ అయితే మీకు ఆన్లైన్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు, దాని తర్వాత ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తారు. సో ఆన్లైన్ టెస్ట్కి సంబంధించి మీకు లాజికల్ రీజనింగ్, డేటా ఎనాలిసిస్, ఇంటర్ప్రిటేషన్కి సంబంధించి 60 క్వశ్చన్స్ అయితే ఉంటాయి, 60 మార్క్స్ ఉంటుంది. ఇంగ్లీష్ లాంగ్వేజ్కి సంబంధించి 40 క్వశ్చన్స్ 40 మార్క్స్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్కి సంబంధించి 40 క్వశ్చన్స్ 40 మార్క్స్, జనరల్ ఎకానమీ, బ్యాంకింగ్ అవేర్నెస్కి సంబంధించి 60 క్వశ్చన్స్ 60 మార్క్స్. సో మీకు 2 అవర్స్ డ్యూరేషన్ ఉంటుంది, అంటే 2 గంటల టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు. సో మీకు రాంగ్ ఆన్సర్కి పెనాల్టీ అయితే ఇస్తున్నారు, అది 0.25 మార్క్స్ అయితే పెనాల్టీ అయితే విధించడం అయితే జరుగుతుంది. సో వన్స్ ఒకసారి మీరు ఎగ్జామ్ అయితే ఆన్లైన్ టెస్ట్ అయితే మీరు పాస్ అయిన తర్వాత పాసింగ్ పర్సంటేజ్ కూడా వీళ్ళు ఇవ్వడం అయితే జరిగింది. సో 50% మార్క్స్ ఎవరైతే ఇస్తారో వాళ్ళైతే మీరు పాస్ అయినట్టే. అదేవిధంగా ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ పర్సన్స్ విత్ బెంచ్ మార్క్ డెవలప్మెంట్కి 45% మార్క్స్ వస్తే మీరు పాస్ అయినట్టు ఇచ్చారు. వన్స్ ఒకసారి మీరు పాస్ అయిన తర్వాత మీకు పర్సనల్ ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తారు. పర్సనల్ ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేసి మిమ్మల్ని అయితే సెలెక్ట్ చేస్తారు. సో మీకు సింపుల్ ప్రాసెస్ అయితే ఉంటుంది. వన్స్ ఒకసారి మీకు ఎగ్జామ్ ఆన్లైన్ టెస్ట్ కండక్ట్ చేస్తారు, ఆన్లైన్ తర్వాత ఇంటర్వ్యూ ఉంటుంది. ఇంటర్వ్యూ తర్వాత సో మీరు ఏదైతే డాక్యుమెంట్స్ సబ్మిట్ చేస్తారో ఆ డాక్యుమెంట్ వెరిఫై చేస్తారు. అది కూడా ఈ వెరిఫికేషన్కి మీరు ఒరిజినల్ సర్టిఫికేట్ అయితే తీసుకోవాలి. తర్వాత ప్రీ రిక్రూట్మెంట్ మెడికల్ ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేస్తారు. తర్వాత ఇన్ సబ్సిక్వెంట్ సెలక్షన్ ప్రొసీజర్ అయితే ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్ సెలక్షన్ ప్రాసెస్. ఆన్లైన్ టెస్ట్, ఇంటర్వ్యూ ఫాలోడ్ బై వెరిఫికేషన్, తర్వాత ప్రీ రిక్రూట్మెంట్ మెడికల్ టెస్ట్ అయితే మీకు కండక్ట్ చేసి మిమ్మల్ని సెలెక్ట్ చేస్తారు. వన్స్ ఒకసారి మీరు సెలెక్ట్ అయిన తర్వాత మీరు ప్రోగ్రామ్ ఫీ కింద 3 లక్షల రూపాయలు అయితే మీరు పే చేయాల్సిన అవసరం అయితే ఉంది. సో ఫ్రెండ్స్ మీకు స్టైఫండ్ వన్స్ ఒకసారి మీరు సెలెక్ట్ అయిన తర్వాత మీకు స్టైఫండ్ ట్రైనింగ్ పీరియడ్లో 6 months ట్రైనింగ్ ఉంటుంది, 5,000 రూపీస్ పర్ మంత్ అయితే ఇస్తారు. సో డ్యూరింగ్ ద ఇంటర్న్షిప్ పీరియడ్ 2 months ఇంటర్న్షిప్ పీరియడ్లో 15,000 పర్ మంత్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఇక్కడ క్లియర్గా టర్మ్స్ అండ్ అపాయింట్మెంట్ ఆఫ్ పోస్టింగ్ సర్వీస్ బాండ్ ఫ్రెండ్స్. తర్వాత మీరు వన్స్ ఒకసారి మీకు సెలెక్ట్ అయిన తర్వాత మీరు ఈ కంపెనీ అంటే ఐడిబిఐ బ్యాంక్లో మినిమం 3 years ఉంటాము అని మీరు ఒక సర్వీస్ బాండ్ అయితే ప్రొవైడ్ చేయాలి. ఆ సర్వీస్ బాండ్ వచ్చేసరికి 2 lakhs రూపీస్ ప్లస్ ట్యాక్సెస్ కలిపి 2 lakhs మీరు సర్వీస్ బాండ్ అయితే ప్రొవైడ్ చేయాలి. సో అంటే మీరు 3 years ముందు మీరు రిలీవ్ అయితే మీరు చెప్పకుండా రిలీవ్ అయితే మీరు ఆ 2 lakhs రూపీస్ అయితే మీకు రిటర్న్ చేయరు అని మీ యొక్క సర్వీస్ బాండ్ అయితే మీరు ప్రొవైడ్ చేయాలి. సో ఇది గాయ్స్ ఐడిబిఐ బ్యాంక్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. సో ఈ నోటిఫికేషన్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ లింక్ని నేను మన డిస్క్రిప్షన్లో పిన్ చేస్తాను. మీరు అక్కడ క్లిక్ చేసి డౌన్లోడ్ చేసి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మీరు రీడ్ చేసి అప్లై అయితే చేసుకోండి. ఇంకా ఈ నోటిఫికేషన్ సంబంధించి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే నాకు కమెంట్ రూపంలో తెలియజేయండి. నేను మరొక వీడియో చేసి మీకోసం మళ్ళీ అప్లోడ్ చేసే ప్రయత్నం అయితే చేస్తాను ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ అర్థమైతే వీడియోని లైక్ చేయండి. ఇది మన వాళ్ళకి యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి. ఛానల్ కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ తప్పకుండా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ నైస్ డే. జై హింద్. బాయ్ బాయ్.